లేఅవుట్ల అభివృద్ధి చేయని అధికారులు 2016లోనే రిటర్నబుల్ ప్లాట్ల కేటాయింపు, 2 ఏళ్లలోనే లేఅవుట్ల అభివృద్ధికి హామీ, 2025 వచ్చిన నేటికి నెరవేరని వైనం. లెవలింగ్ లేదు, రోడ్లు హద్దులు లేవు, మౌలిక సదుపాయాల కల్పన అసలే లేదు. 5 ఏళ్లు రాజధాని అటకెక్కించిన జగన్. కూటమొచ్చి 15 నెలలైన ప్లాట్లకు పాట్లే, సీఎం దృష్టి సారించాలని రైతుల వినతి అంటూ 2016 మే నెలలో అధికారులు చెప్పిన ప్రకారం రాజధాని ప్రాంతంలో గ్రామాల వారీగా రిటర్నబుల్ ప్లాట్లకు లేఅవుట్లు వేయాలి. లేఅవుట్లో మట్టి పోసి లెవలింగ్ చేయాలి. సరిహద్దు రాళ్లు పాతి ఏ ప్లాట్లు ఎవరో ప్రత్యక్షంగా చూపించాలి. ఆ తర్వాత విద్యుత్ సదుపాయం కల్పించాలి, అంతర్గత రహదారులు నిర్మించాలి, నీటి వసతి కల్పించాలి, డ్రైనేజీలు ఏర్పాటు చేయాలి. ఇవన్నీ 2 ఏళ్లలోపే పూర్తి చేసిస్తాం 2016 మే నెలలో సిఆర్డీ అధికారులు చెప్పారు. ఇప్పటికి 9 ఏళ్ళు దాటింది. మధ్యలో 5 ఏళ్ల జగన్ హయాం తీసేసిన 4 ఏళ్ళు, కానీ ఇప్పటికి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే అందరికీ బాస్ అనుకునేవారు భారత్ వృద్ధిని ఓరవడం లేదు, భారత్ సూపర్ పవర్గా మారడానికి ప్రపంచంలో ఏ శక్తి ఆపలేదు. ట్రంప్ను ఉద్దేశిస్తూ రక్షణ మంత్రి రాజ్నాథ్ విమర్శలు. రక్షణ రంగంలో దేశం స్వయం సమృద్ధి సాధించిందని వెల్లడి. తామే అందరికీ బాస్ అనుకునేవారు భారత వృద్ధిని ఓరవడం లేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను ఉద్దేశించి రక్షణ మంత్రి రాజ్నాథ్ మండిపడ్డారు. ఎవరేం చేసినా భారత్ సూపర్ పవర్గా మారడాన్ని ఆపలేరని స్పష్టం చేశారు. ఆదివారం మధ్యప్రదేశ్లోని భోపాల్లో రైల్వే ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమంలో రాజ్నాథ్ మాట్లాడారు. భారతదేశం అభివృద్ధి చెందుతుందని కొందరు జీర్ణించుకోలేకపోతున్నారు. అందరికీ తాను బాస్ అనుకునేవారు భారత్ ఎంత వేగంగా ఎలా అభివృద్ధి చెందుతుందని ఆశ్చర్యపోతారు. భారత్లో తయారయ్యే ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసినప్పుడు వాటి ధర పెరిగిపోయేలా చేయడంపైనే దృష్టి పెడతారు అని ట్రంప్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారన్నటువంటిది హైలైట్ చేశారు.